వెల్కమ్ టు సిఆర్బి 9 న్యూస్. ప్రభుత్వం వారికి తెలియజేయనిది ఏమనగా కమ్మరితోట గ్రామస్తులు తెలియజేయనిది సార్ చూడండి సార్, ఇదిగో కొండ చర్యలు విరిగి పడిపోయి ఎంతెంత బండరాయిలు కొట్టుకొని వచ్చిందో, చెట్లు కొట్టుకొని వచ్చిందో చూడండి సార్. ఇదంతా వరి పంట పొలాలు సార్. టోటల్ మీకు ఈ విజువల్స్ని మేము చూపిస్తాం సార్. ఇవన్నీ పంట పొలాలు సార్, వరి పంట పొలాలు. అది అక్కడ మీకు ఇంకా లాంగ్లో చూపించే ప్రయత్నం చేస్తాం సార్. అది ఇంకా అవతల నుండి కూడా 4 చోట్ల, ఒక చోట కాదు, 2 చోట్ల కాదు, 4 చోట్ల కొండ చర్యలు విరిగి పడిపోయి ఈ వరి పంట పొలాలన్నిటిని కూడా కప్పుకుంటూ వెళ్ళిపోయింది సార్. ఈ పంట నష్టమే కాదు కానీ ఈ పొలాలన్నీ మట్టి తెచ్చి, చెట్లు తెచ్చి, పెద్ద పెద్ద బండరాయిలు తెచ్చేసి నింపేసింది సార్. దీనికి తయారు చేయటానికి ఇంకా చాలా ఇబ్బంది. ఈ పంట నష్టం ఒక పక్క, అలాగే ఈ పంట పొలాలు కొట్టుకొని వెళ్ళిపోవటం మరో పక్క. గ్రామస్తులు చూస్తే చాలా కన్నీరు మున్నీరు అవుతున్నారు సార్, ఎంతో బాధపడుతూ ఉన్నారు. మీకు ఇంకా అవతల పార్టు ఆ కొండ చర్య విరిగిపడి ఎంత ఉగ్రరూపం దాల్చి వచ్చిందో ఆ విజువల్స్ కూడా మీకు దగ్గరలో వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తాను సార్. ఈ పంట పొలాలని ఇదిగో చూడండి సార్, ఎంత నష్టం జరిగిందో. ఇది కిలో భగత్రం టోటల్గా ఇంచుమించుగా, అలాగే కిలో ధర్మారావు, కిలో రామ్దాస్ వారి పంట పొలాలు సార్. ఇంచుమించుగా దాదాపుగా 3 ఎకరాలు ఉంటుంది సార్. ఈ పొలాలన్నీ టోటల్గా కొట్టుకొని వెళ్ళిపోవడం జరిగింది. చూడండి సార్, ఇదిగో చూస్తూ ఉన్నాం, ఇదంతా పంట పొలాలు సార్. ఎలా కొట్టుకొని వచ్చేసిందో మీరు చూడగలుగుతున్నారు సార్. అదిగో అక్కడ లాంగ్లో కొండ చర్య విరిగి పడింది చూస్తున్నాము. మీకు జూమ్ పెట్టి కొద్దిగా చూపించే ప్రయత్నం చేస్తాను సార్. అదిగో అది చాలా ఎత్తైన కొండ సార్. ఇంచుమించుగా దాదాపు 300-500 అడుగులు దాదాపు కొండ. ఆ కొండ నుంచి కొండ చర్యలు విరిగి పడిపోయి అక్కడి నుండి కొట్టుకొని వచ్చింది సార్. ఆ విజువల్, ఆ టోటల్ పైన ఉన్న వాటిని కూడా మొత్తం పొలాలే సార్. ఆ కొండ చర్యలు విరిగిపడడంతో ఈ పంట పొలాలన్నీ కూడా మరి కొట్టుకొని వెళ్ళిపోయింది సార్. ఇది పొలాలుగా ఉండింది చాలా లోతైన కాలువలుగా మార్చేసింది. చూడండి సార్, ఈ విజువల్స్ని మీకు చూపిస్తున్నాను. ఎంతెంత బండరాయిలు కొట్టుకొని వచ్చిందో. ఇది ఇవతల నుండి కొట్టుకొని వచ్చిన కొండ చర్య సార్. ఇంకా నేను అవతలకి వెళ్తున్నాను, ఆ స్టెప్ అవతలకి వెళ్తాను. అది కూడా కొండ చర్య కొట్టుకొని వచ్చింది, అది కూడా చూపించే ప్రయత్నం చేస్తాను మీకు సార్. చూడండి సారు, 2 వైపుల నుంచి కొండ చర్యలు విరిగి పడిపోయి ఎంత భయంకరంగా మరి పొలాలన్నీ కొట్టుకొని వెళ్ళిపోవడం చూస్తున్నాం. పెద్ద పెద్ద చెట్లు, పెద్ద పెద్ద బండరాయిలు టోటల్గా తెచ్చి పడేసి పొలాలన్నీ కొట్టుకొని వెళ్ళిపోయింది సార్. మరి దీనిని ప్రభుత్వం వారు చూడాలి, వచ్చి దీన్ని పరిశీలించి వెళ్ళాలని మనసారా కోరుకుంటాం సార్. చాలా భయంకరంగా చూస్తున్నాం సార్. కమ్మరి తోటలో దాదాపు ఇప్పటికి ఆ ఊరి వచ్చి దాదాపు 75-80 సంవత్సరాలు అవుతుంది. ఇలాంటి మరి నష్టం ఎప్పుడు కూడా జరిగినట్టు మేము చూడలేదు సార్. ఇదే మొట్టమొదటిసారిగా చూస్తున్నాం. ఎన్నో చెట్లు, బండరాయిలు కొట్టుకొని వచ్చి పొలాలంతా కప్పుకొని వెళ్ళిపోయింది సార్. ఏ మాత్రము కూడా వరుణుడు కరుణించకుండా మరి ఈ సంవత్సరం బీభత్సం సృష్టించింది. చూడండి సార్, టోటల్గా ఇదంతా మొత్తం పంట పొలాలు సార్, వరి పంట పొలాలు. ఈ ఏదైతే కాలువ పారుతుందో అదంతా వరి పంట పొలాలు ఉండింది సార్. కిలో ధర్మారావు, కిలో రామ్దాస్ మరి పంట పొలాలు, ఇంకా కిలో భగత్రం ఇంకా కింద చూస్తాం. ఇంచుమించుగా గ్రామంలో ప్రతి కుటుంబం ఎంతో ఆవేదనతో, బాధలతో ఉన్నారు. కాబట్టి వారిని ప్రభుత్వం వారే ఆదుకోవాలని కోరుకుంటున్నాం సార్. ఇదే కాదు, ఇంకా ఇక్కడ నుండి మొదలుకొని ఇంకా గ్రామం వరకు మొత్తం మీకు చూపిస్తాం సార్.
చూడండి సార్, ఈ పొలాలన్నీ కూడా ఇసుకతో నింపేసింది. పంట నష్టం జరగడమే కాకుండా ఇప్పుడు ఈ పొలాలు మళ్ళీ తయారు చేసుకోవాలంటే కొన్ని లక్షలతో కూడుకున్న పని. కాబట్టి ఈ పొలాలు మళ్ళీ తయారు చేసుకోవాలంటే దాదాపు 5-6 సంవత్సరాలు పట్టేస్తుంది సార్. చాలా ఘోరంగా కొట్టుకొని వెళ్ళిపోయింది. ఇంకా మీకు టోటల్గా చూపిస్తాను సార్. ఇంకా ఈ కిందకు వెళ్తుంటే ఇంకా పొలాలన్నీ టోటల్గా ఉన్నాయి ఊరి వరకు. ఇది కమ్మరితోట ఊరి పైన కొండ దగ్గర పొలాలు మొదలుకొని ఊరి వరకు పొలాలు ఉన్నాయి సార్. అవన్నీ కూడా చూపించే ప్రయత్నం ఈ వీడియోలో మేము చేస్తాం సార్. చూడండి సారు, అంత ఘోరంగా పై నుండి మొత్తం ఇదిగో ఇవన్నీ పంట పొలాలు సార్ కొట్టుకొని వెళ్ళిపోయింది. మీరు దీనిని చాలా క్లియర్ కట్గా మేము చూపిస్తున్నాము. ఎంత భయంకరంగా పెద్ద పెద్ద బండరాళ్ళు చెట్లు కొట్టుకొని వచ్చేసింది. ఇదిగో చూసుకోండి సార్, ఇంత ఆస్తి నష్టం ఎప్పుడు మా గ్రామానికి జరగలేదు. ఇదే మొట్టమొదటిసారి. చూడండి సార్, ఇదంతా ఆ లాంగ్లో ఉన్నది మొత్తం టోటల్ పంట పొలాలు సార్. కనీసం ఈ సంవత్సరం తినడానికి కూడా తిండి లేని పరిస్థితి కమ్మరితోట గ్రామ ప్రజలు అయిపోతాం సార్. ఎవరిని విడిచిపెట్టకుండా ప్రతి కుటుంబం యొక్క పంట నష్టం జరిగింది. కాబట్టి దీన్ని ప్రభుత్వం చాలా మనసు పెట్టి ఆలోచించే ప్రయత్నం చేయాలి. మా గ్రామానికి మరి మీడియా వాళ్ళు కూడా అధికారులు కూడా తక్షణమే వచ్చి మా గ్రామంలో ఉన్న చుట్టుపక్కల పంట పొలాలన్నీ కూడా మీరు పరిశీలించాల్సిందిగా మేము కోరుకుంటున్నాం సార్. సార్ చూడండి సార్, ఎంత పెద్ద పెద్ద చెట్లు కొండ చర్యలు విరిగి పడిపోయి పొలాల దగ్గరగా మరి కొట్టుకొని వచ్చిందో చూస్తున్నాం సార్. నిజంగా మా జీవితంలో ఇంత బండరాయిలు పొలాలకు తెచ్చి కప్పేయడం నా జీవితంలో ఎప్పుడు చూడలేదు సార్. ఇవి పంటతో నష్టంతో పాటు ఇంత పెద్ద బండరాయిలు కొట్టుకొని వచ్చి